భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా జరిపారు। ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ భారతదేశానికి ఒక దిక్సూచిలాగా ఆయన ఆలోచనలు ఉండేవని, దళిత జాతికే కాకుండా భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడని, ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు। ఈ కార్యక్రమంలో ఏలూరు బ్లాక్ 2 అధ్యక్షులు లంకా రామ్మోహన్, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ గౌడ రంగబాబు, పార్టీ నాయకులు ప్రతాప బాలవెంకట సుబ్రహ్మణ్య శర్మ, కేఎస్ఎన్ మూర్తి, తాళ్లూరు చక్రవర్తి, ఎస్ఎస్ఎల్ నల్లగట్ల అనిల్, రంభా కిషోర్, సాదే బాబు ప్రసాద్, సుంకర సుబ్బారావు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు। కాంగ్రెస్ పార్టీని మరి మనం బలోపేతం చేయడం మీ అందరూ భాగస్వాములు కావాలని నేను కోరుతున్నాను। కొంచెం మనం సెట్ చేయాలి, ఎందుకంటే పార్టీని స్ట్రెంథన్ చేయడానికి వైఎస్ఆర్ శర్మారెడ్డి గారు మొత్తం తిరిగి పార్టీని మనం మళ్ళీ బలోపేతం చేసి పూర్వం తేవాలి అనే దాని మీద నేను స్థానిక సంస్థల్లో పోటీ చేసాము। మొన్న రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో జరిగిన ఏఐసిసి పార్టీని బదనాం చేయడానికి ఇవాళ మన పరిస్థితి బాగాలేదు। దీన్ని ఏ విధంగా సరే రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మనందరూ బలపరచాలంటే మనందరూ బలపడాలి, మనం బలపడాలంటే గ్రామ స్థాయి నుంచి పార్టీ బలపడాలి అనేది జయంతితో మన 2 రోజులు జరిగింది। రేపు 8 ఏఐసిసి సదస్సులో ఒక కీలక మన బాబు జగజీవన్ రామ్ గారి 117వ జన్మదినోత్సవ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈ రోజున ఆయన జన్మదినోత్సవం జరుపుకోవడం, ఆయన జన్మదినోత్సవ సందర్భంగా ఎందుకంటే ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారు ఒక దళిత కుటుంబంలో, ఒక కుగ్రామంలో, బీహార్ రాష్ట్రంలో ససారామ నియోజకవర్గంలో జన్మించినప్పటికీ ఆయన ఎంతో ఉప ప్రధాని స్థాయికి ఎదిగారంటే మరి పట్టుదల అనేది ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అంటానికి నిదర్శనమే మన బాబు జగజీవన్ రామ్ గారు। ఎందుకంటే బాబు జగజీవన్ రామ్ గారిని గౌరవించడమే కాకుండా వాళ్ళ కుమార్తె మేరా కుమారి గారిని కూడా మనం లోక్సభ స్పీకర్ చేసినటువంటి ఘనత కూడా ఈ కాంగ్రెస్ పార్టీగా దక్కుతుంది। కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఏదో టైంలో ఏదో సమయంలో ఖచ్చితంగా ఆ పదవులు రావడం కానీ ఆ గుర్తింపు జరుగుతుందంటే నిదర్శనమే బాబు జగజీవన్ రామ్ గారు కావచ్చు, మేరా కుమారి గారు వాళ్ళ కుమార్తె। మరి అందుకని ఈ రోజు కూడా ఆయన్ని మన అందరం కూడా జన్మదినోత్సవం చేసుకుంటున్నాము అంటే ఇది ఏదో ఒక దళితులకు సంబంధించింది కాదు, ఇవాళ జాతికి సంబంధించింది, మన భారతదేశానికి గర్వకారణంగా ఉన్నటువంటి మన బాబు జగజీవన్ రామ్ గారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఆయన జన్మదినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం। జోహార్ బాబు జగజీవన్ రామ్ గారు, జోహార్ బాబు జగజీవన్ రామ్ గారు, జోహార్ బాబు జగజీవన్ రామ్, జోహార్ జోహార్ బాబు జగజీవన్ రామ్, జోహార్ జోహార్ బాబు జగజీవన్ రామ్।